హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. మా ఇంటి దగ్గర కృష్ణాష్టమి సందడి ఏ విధంగా ఉందో మీరు చూడండి. మా చుట్టుపక్కల పిల్లలందరూ కలిసి కృష్ణాష్టమి సరదాగా చేసుకుంటున్నారండి. అయితే వాళ్ళకి గెడ నాటడం, అలాగే కొబ్బరినలు కట్టడం, మామిడి తోరణాలు కట్టడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయని పెద్దవాళ్ళు సహాయం చేశారండి. ఈరోజు మా వీధి చాలా సందడిగా ఉందండి. చిన్న చిన్న ఆడపిల్లలు, మగపిల్లలు ఆ చిన్న చిన్న గిఫ్ట్ల కోసం వాళ్ళు పడే తపన, అది గెలిచిన తర్వాత వాళ్ళ ముఖంలో ఆనందం భలే ఉంటుందండి. చిన్నపిల్లల ఆనందం చూస్తే. అలాగే చుట్టుపక్కల వీధుల్లో ఉన్న పిల్లలు కూడా వచ్చారండి. చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరినీ నేను సరదాగా వీడియో తీశాను. అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఈ మధ్యన క్రౌడ్ ఏరియాస్ అంటే ఎక్కువ మంది జనం ఉన్న వాటిని తీసి అప్లోడ్ చేయకూడదు అనేది 2024 రూల్స్ అంటండి. మా యూట్యూబర్ ఫ్రెండ్ చెప్పారు. అందుకే ఎందుకు వచ్చిన రిస్క్ అని అప్లోడ్ చేయలేదు. నిన్న ఈరోజు మా పిల్లలు, మా మేనల్లుళ్ళు ఎంత సందడి చేసేసారోనండి కృష్ణాష్టమి గురించి. రేపు ఇలా చేయాలి, రేపు అలా చేయాలి, అమ్మ నువ్వు పులిహోర చెయ్యి, శనగలు ఉడకబెట్టు అని చాలా చాలా సందడి చేసేసారండి. వాళ్ళు చెప్పుకునేవి నేను పని చేసుకుంటూ వింటూ ఉండేదాన్ని. భలే నవ్వొచ్చేస్తాయి పిల్లలు చేసే సందడి వేషాలు. తేజ నవ్వించకరా, వీడియోకి వాయిస్ ఇస్తున్నాను, తెగ నవ్వించేస్తున్నావు, ప్లీజ్ రా. సరే అండి, ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు పిల్లలు కాస్త నవ్వించారు. మళ్ళీ ఎడిటింగ్ చేయలేక అదే యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నాను. సారీ అండి.